అందరికీ హాయ్. ఈరోజు నేను కాంబినేషన్ పప్పులకు పచ్చి పులుసు ఈరోజు శనివారం అని చేసిన పచ్చి పులుసు ఇప్పుడు ఎవ్వరు చేసుకుంటలేరు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ మందుల తీరో ఏదో ఎక్కడికి పోయి ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఎవరిని అడిగినా పులుపు తినద్దు, ఫస్ట్ చింతపండును పక్కకు పెట్టుంది అని అంటాను. ఇప్పుడు నాకు సుతా అదే చెప్పింది. అంటే నేను అసలు పులుపు ముట్టుకునే లేదు. ఎన్ని రోజులని ఊకోవాలి ఇట్లా అని నేను ఈరోజు పచ్చి పులుసు చేస్తాను. పప్పులో పచ్చి పులుసు ఎంత బాగుంటుంది, అంత టేస్ట్. మరి వెనకట ఎక్కువ పచ్చి పులుసు చేసుకునేటోళ్ళు. ఏ కూర వండుకున్నా పచ్చి పులుసు చేసి అలా పచ్చిమిర్చి కట్టెల పొయ్యి మీద నిప్పులలో కాల్చి కాల్చి ఎంత బాగుండేదో చారు. మా అమ్మైనా చేసేది. అప్పుడు మస్తు చారు తిన్నారు. మరి అప్పుడు ఏం కాలేదు. ఇప్పుడు ఎవరిని అడుగు పులుపు తినద్దు, టమాటా తినచ్చు కానీ ఈ చింత పులుసు తినద్దు అని చెప్తాను. కానీ చింత పండులో చాలా విటమిన్లు ఉన్నాయి, కానీ దాన్నే తినద్దంట. అందుకే నేను ఈరోజు చేసిన. ఎన్ని రోజులు అనుకుంటా, మస్తు ఉన్నది టేస్ట్ పచ్చి పులుసు. మన టమాటా చారు అన్నీ చేసుకుంటాం, కానీ దీని టేస్ట్ దీనిలే. ఏ కర్రీ మనం ఫ్రై చేసుకున్నా దానిలో పచ్చి పులుసు చేసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ ఆ పచ్చి పులుసు అయినా పుల్లగా చేయద్దు. కొంచెం చింతపండు వేసి చాలా తక్కువ పులుపుతో చేయాలి. అన్నేసి పచ్చి ఉల్లిగడ్డలు ఇట్లా కొంచెం కారం, గల్లుప్పు, కొత్తిమీర వేసి మంచిగా కలిపి మంచిగా పోపు పెట్టాలి. కరివేపాకుని ఎక్కువ వేసి సూపర్ ఉంటుంది పచ్చి పులుసు. మీ అందరికీ ఈ పచ్చి పులుసు కూడా చెప్పాలి అని నేను ఈ వీడియో చేస్తున్నా. అప్పుడప్పుడు పచ్చి పులుసు చేసుకొని తినండి, ఏం కాదు. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చి పులుసు ఇది పైది ఇట్లా పోపు ఉంటుంది కదా, మనం పెరిగేసుకున్నప్పుడు కూడా ఆ పోపు వేసుకుంటే సేమ్ దద్దోజనం లాగా ఉంటుంది. మనం తినేటప్పుడు పెరుగన్నం అట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను అట్లనే తిన్నా. ఏదైనా కోటి విద్యలు కూటి కోసం. మీరేమంటారు? ఉంటా.